రా అన్న మేరే తమ్ముడు దాదా మేరే దాదానా వాళ్ళు తమ్ముడా దాదా మేరే దాదానా అన్న మేరే తమ్ముడా దాదా మేరే దాదానా అరే కూకురాడు తమ్ముడు ముఖ్యమైన దూరాలు అరే పెద్దోడు సోమజ నడుకోడు సోమంది అరే పెద్దోడు సోమజి నడుకోడు సోమంది అరే ఇద్దరు చెట్టోడు రాపిరానా సోదరి అరే ఆర్యవల్ల గులాము అహ్మద్ గులాము ఆర్యవల్ల గులాము ఆర్యవల్ల గులాము అరే పోతున్నాయి కుటాలు పోతున్నాయి కుటాలు పోతున్నాయి కుటాలు సంబడి అనురా ఎట్టిపడి అనురా పోలో ఆర్యవల్ల కుటాలు అరే ఆర్యవల్ల కుటాలు మాటలాడుతున్నావే ఆర్యవల్ల కుటాలు ఆటలాడుతున్నావే మా యొక్క కులముగా ఆయన కులం మెడాపడిగా జంగాలం మా కులం సర్టిఫికెట్ కూడా మాకు లేదు. మా మాచర్డి మండల గ్రామం చుక్కాపూర్ జిల్లా కామారెడ్డి అది తొందరగా మాకు సర్టిఫికెట్ ఇవ్వాలని మేము ఈ యొక్క అలాయికి మీటింగ్ కోసం వచ్చినాం. దయచేసి మీ పెద్దలందరికీ నమస్కారము. మీరందరూ మాకు సహకరించాలని మా ఈత కమ్మలు ఈత సాపలు అల్లుకుంటా మీ కళని నమ్ముకుంటా మేము ఉన్నాము. ఆయన దయచేసి మా కులం సర్టిఫికెట్ ఖచ్చితంగా ఇవ్వాలి. రేపట్ల ఎల్లుండిలో మాకు సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నాము. మీ యొక్క పెద్దలకు అందరికీ నమస్కారము. దయచేసి మా యొక్క గ్రామం చుక్కాపూర్ మండల్ మాచారెడ్డి కామారెడ్డి జిల్లా కాబట్టి మెడాపూడిగా జంగాల నాయకత్వం వర్ధిల్లాలి. అందరి గురించి మా పిల్లల బతుకు తెరువు కోసము చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. మమ్మల్ని బిచ్చగాళ్ళు అంటారు. మమ్మల్ని బిచ్చగాళ్ళు శారదకాళ్ళు మరి అది పిలవడం ఉన్నది. మాకు ఒక బుడిగ జంగాల సర్టిఫికేట్ కావాలని మేము కోరుతున్నాం. దయచేసి మేము కామారెడ్డి డిస్ట్రిక్ట్ చుక్కపురం నుండి వచ్చినాం. గత 40 సంవత్సరాలుగా మా పేదపురిగా జంగాల కులంలో పూర్వకథలు ఆ తర్వాత ఈత చమ్మలు చెక్క కొమ్మలాటలు ఇలా ప్రదర్శిస్తూ మేము గత 50 సంవత్సరాలుగా మేము జీవిస్తున్నాము. మా కులంలో చాలా మందికి కళాకారులు నృత్యను లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆ తర్వాత కొన్ని జిల్లాల్లో కుల సర్టిఫికెట్లు కూడా అక్కడ మంజూరు కాక కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారని ఈ సభ ద్వారా చాలా మందికి మనం ఈ యొక్క మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వచ్చినాం మేడం. ప్రత్యేకంగా బొమ్మలాట మీద వర్క్ చేస్తుంది. స్కూల్స్ తో పాటు మేము అసోసియేట్ చేసి కళని పిల్లలకి నేర్పిస్తున్నాము. అలాగే ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ హిమాయత్లో ఉంది. అలాగే క్రమౌన్ మాంటిసరీ లైఫ్ స్కూల్ మేదపట్నం ఇంకా 2-3 స్కూల్లో మేము చెప్తున్నాము. సో ఈ అరేబడే ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఆహ్వానించారు. ధన్యవాదాలు. ఈ పిల్లలు ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ పిల్లలు వీళ్ళు ఇవాళ ఇక్కడ సభాపర్వించి మహాభారత సభాపర్వించి ఒక చిన్న దృశ్యం ద్రౌపదికి ఎంత అవమానం జరిగింది ఎలా కాపాడుతారని ఆ సన్నివేశాన్ని వీళ్ళు ఇంగ్లీష్ ప్రదర్శన చేస్తారు. అందుకని ఈ బొమ్మలు తీసుకొచ్చారు. ఇది వచ్చి ట్రెడిషనల్ బొమ్మలు అయితే కాదు, మేము కాంటెంపరీ బొమ్మలు అంటే రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తాము. ఆ బొమ్మలు ఇవి ట్రెడిషనల్ బొమ్మలు అయితే మా పక్క వాళ్ళు అమ్మ బొమ్మలు వచ్చారు. వాళ్ళ మీద సంస్కరించడం జరిగింది. ఆ రైతులు వాళ్ళ మీద జరిగింది. ఈ బొమ్మలు రకరకాల బొమ్మలు. సో ఆ బొమ్మలు we're going to perform over here about Mahabharata part, which is Draupadi Vastrabharnam, where Draupadi was humiliated between everyone in the Mahasabha. So we are going to show how was that happened through this dying art called puppetry. We are going to perform this puppetry art by using different types of puppets, which are almost of half of our height. So like this is a Krishna puppet which we are holding right now, which is about 3 to 5 kgs, where we are holding 2 people to control it.
నమస్తే మేడం. సూర్యాపేట జిల్లా అండి, పెనమాడ మండలం, గ్రామం ధర్మాపురం. ఎడ్ల ప్రేమేందర్ నా పేరు. 20 సంవత్సరాల సంది ఈ బుర్రకథ బ్రహ్మంగారి జీవిత చరిత్ర చెప్తాం. గ్రామాలలో పోయి అక్కడక్కడ విలేజ్ లో చెప్తున్నాం. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఏదైనా ఒక ఆధారం మాకు కళాకారులు సాయం చేస్తే ఏనాడు కూడా వాళ్ళ మేలు మర్చిపోలేము. ఒక బస్ పాస్ అన్న కళాకారులకు ఇస్తే బాగుంటది. ఎందుకంటే ఊర్లలో ప్రోగ్రాలు వేసుకోవాలన్నా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాలు కూడా చేస్తున్నాం. మన మహాత్మా గాంధీ గురించి, మన భారత రాజ్యాంగం గురించి కూడా అప్పుడప్పుడు బుర్రకథ చెప్తాం. కృష్ణ పుష్కరాలు కూడా చెప్తూ ఉంటామండి. రవీంద్ర భారతిలో దాదాపు ఒక 20 ప్రోగ్రాలు చేసి ఉంటాం. కానీ కళాకారులకు ఒక గుర్తింపు అనేది లేకుండా పోతుంది మేడం. 20 సంవత్సరాలు అవుతుంది మేడం. 20 సంవత్సరాలు అవుతుంది. మా ఊళ్ళో ఒక 5 బృందాలు ఉంటాయి, 15 మంది ఉంటారు. కానీ కళాకారులకి ఒక ఉపాధి కలిగించాలి గవర్నమెంట్ తరఫున అని రేవంత్ రెడ్డి గారు దయచేసి కొద్ది మందే కళాకారులు కాబట్టి బస్ సాయం చేస్తే వాళ్ళ మేలు ఏనాడు కూడా ఈ కళాకారులు మర్చిపోని కోరుతున్నాం మేడం. మీలాంటి కళలు, ఈ బుర్రకథ కళలు అనేది అంతరించిన కాలంలో మీరు ఇంకా ఈ కళలు తీసుకొస్తున్నారంటే అసలు చెప్పండి ఒకసారి. అంటే 20 సంవత్సరాల అవతల కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఎక్కడో అంతరించిపోయే కళలు మళ్ళీ మేము కష్టపడుతున్నాం అంటే ఆ కళలు అంతరించిపోకుండా ముందుకు తీసుకొస్తున్నాం. మా కళను కూడా గవర్నమెంట్ గుర్తించాలని అందరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాం మేడం. ఒక్కసారి మీ పాట చెప్పాలి. సోదర భారత వీరులారా వీరులారా విద్యార్థులారా శ్రీగల భారత మాతను తెలిసి కాళిదాసవుల కౌరుల తెలిసి చూడు గుమ్మటాలు దాది మీరగా నాగటాలకి దాది ముద్దముల తమ్మురగలుడే. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? సిద్దిపేట జిల్లా మేడం. సిద్దిపేట జిల్లా నాన్నపేట మండలం చేస్తున్నాం మేడం. గత 5 ఏళ్ల నుంచి ఈ ప్రోగ్రామ్ వస్తున్నాం మేడం. చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్? చాలా బాగుంది మేడం. మేము దాదాపు 5 ఏళ్ళ రావట్టి ఇక్కడికి. మేము ఇది దుర్గాదేవి పూజ చేస్తాం మేడం, అందుకే చేస్తాం. అంటే ఈ కళని ఏం చెప్తారు అసలు? ఈ కళ గురించి చెప్పండి ఒకసారి. ఇది దుర్గాదేవి శరణవరాత్రిలో బాగా కథ చెప్పడం, అమ్మవారి కొలుపు పూజ చేయడం మా వృత్తి మేడం. అంటే మీకు గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తుంది? అసలు గవర్నమెంట్ సహాయం ఏం లేదు మేడం, ఎలాంటి లేదు. మా కళను గుర్తించి గవర్నమెంట్ కూడా మాకు తగిన సహకారం చేయాలని కోరుతున్నాం. అంటే మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారు కదా, మరి మీ కళ గురించి మీరు ఏమైనా చెప్పారా ఇంతవరకు? సార్కి కానీ సార్ చెప్పినా మేడం, ఇవరకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ దాకా దృష్టి దాకా తీసుకెళ్ళాం, కానీ వాళ్ళు కూడా మనల్ని కళను గుర్తించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా సార్ తీసుకెళ్ళాము, గుర్తించలేము. మీరు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ఒక మాట. తప్పకుండా మన యావత్ తెలంగాణలో ఎన్ని కళా రూపాలు ఉన్నాయో ప్రతి కళని ఎక్కడ ఉన్నది తీసి వెలికి తీసి వాళ్ళకు తగిన ప్రోత్సాహం సహకరించాలని కోరుతున్నాం. నమస్కారం మేడం. మాది యాదాద్రి భువనగిరి జిల్లా. మా పేరు పిల్లి చక్రపాణి. చిత్తయక్షగాన వృత్తి కళాకారులం మేము. ప్రతి సంవత్సరం మాకు ఈ అడాయి బలయిలో భాగంగా మాకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన మన బండారు దత్తాత్రేయ గారు, వారి కుమార్తె లక్ష్మి గారు మాకు చాలా గౌరవించి మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. కానీ మాకు ఈ దసరా వేళ కానీ విజయదశమి సందర్భంగా అలయ్ బలయ్ అనే ఒక ప్రోగ్రాంలో మమ్మల్ని భాగంగా తీసుకోవడానికి మాకు చాలా ఆనందకరంగా అనిపిస్తున్నది. మా కళాకారులు ఎన్నో కళా బృందాలు ఉన్నవి, ఎన్నో కళలు ఉన్నవి. ప్రాచీన కళలను గౌరవించి మాకు భోజనం పెట్టినటువంటి వారికి మా కళాభివందనాలు తెలియజేస్తూ చూస్తున్నాం మేడం. మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏమైనా సహాయం అందుతున్నాయా? మేడం, తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ అన్న గారు వచ్చిన కాడి నుండి మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. రవీంద్ర భారతిలో ఇస్తున్నారు, దేవాదాయ శాఖ ద్వారా ఇస్తున్నారు, సాంస్కృతిక శాఖ ద్వారా ఇస్తున్నారు. అక్కడక్కడ కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. తద్వారానే మమ్మల్ని కూడా ఇక్కడికి అలౌట్ చేశారు.
కాబట్టి రేవంత్ అన్న గారికి కూడా మా యొక్క హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పంపి గ్రామం బయళ్ళకథ రంజీ బృందం గత వారసత్వంగా వృత్తి కళాకారులుగా పనిచేస్తా ఉన్నాం. బయళ్ళకథ ద్వారా ప్రజలకు చైతన్యం చేస్తూ ఇది ఒక జానపద కళారూపంగా మీ ముందుకు వచ్చాం. ఈ రోజు అలాబలై కార్యక్రమంలో కూడా మాకు అవకాశం ఇచ్చారు. అందరికి అలాబలై శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన కళాబంధనలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పంపి రవి, రచయిత జానపద గాయకుడిగా పనిచేస్తా ఉన్న ఖమ్మం జిల్లా మేడం. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ బయళ్ళకథలు? తరతరాల నుంచి మేడం, పూర్వీకుల కాలం నుంచే బయళ్ళకథ మా ఊర్లో ఉన్నది. తాతల కాలం నుంచే అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు వస్తా ఉన్నాం మేము. బైండ్ల కథ అనేది ఎక్కడ బైండ్లలో అని కనిపించకుండా చాలా మంది ఇప్పుడు కనిపిస్తలేరు. మరి మీ ఊర్లో ఎలా ఉంది అసలు? ఇప్పుడు ప్రాచీన కళల్లో కనుమరుగైతున్న కళల్లో బయళ్ళ కథ కూడా ఒకటి మేడం. మీరు అన్నట్టు దానికి మేము ప్రాణం పోస్తా ఉన్నాం, దానికి జీవం పోస్తూ మళ్ళా మా వారసత్వాన్ని కొనసాగిస్తూ వృత్తి కళాకారులుగా బయళ్ళ కళాకారులుగా అన్ని రకాల ప్రజలకి సేవలు అందిస్తా ఉన్నాం. ముఖ్యంగా బోనాల జాతర గానీ, దసరా ఉత్సవాలు గానీ, సంక్రాంతి గానీ, తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతరలు గానీ, శివరాత్రి జాతరలు గానీ, ఏ జాతరలు జరిగినా మా బయళ్ళ కథ కళారూపాలు మేము ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది మేడం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ బయళ్ళ కథ? మేమైతే 30 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. ముదిగొండ మండలం పంపి గ్రామంలో అనేక కళారూపాలు అధికారికంగా కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఢిల్లీ స్థాయిలో కూడా అనేక రవీంద్ర భారతిలో కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసాం. ఈ రోజు కూడా అలాబలై కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలాబలై కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? 4-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంది మా టీము. ప్రతి సంవత్సరం అలాబలై కార్యక్రమంలో తెలంగాణ సాంప్రదాయాలని, ఆచారాలని, సాంస్కృతిక కార్యక్రమాలని, సాంప్రదాయాలని మా ఆటపాట రూపంలో ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇంత మొత్తం అంగరంగ మొత్తం తెలంగాణ కార్యక్రమాలు అన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ కల్చర్, సినిమా రంగం వచ్చిన తర్వాత ప్రజల ఆచార సాంప్రదాయాలు, కళారూపాలు కనుమరుగైపోతున్నాయి. ప్రజల చరిత్ర తెలవకుండా ఆచార సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఈ అలాబలై ద్వారా ప్రజలకి వ్యాప్తి చేద్దాం. మరుగున పడ్డ కళారూపాలని, అలాగే సాంస్కృతిక సాంప్రదాయాలని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా స్కీమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చాలా, మొన్న ప్రజాపాలన కార్యక్రమాలు కూడా చేసాం. ప్రజాపాలన ఆటపాట కార్యక్రమం, 6 గ్యారెంటీల కార్యక్రమం కానీ, గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ధూమ్ధాం ఆటపాటలతో ఈ జానపదాలని, ఈ బయళ్ళ కథ బాణీలనే ఉద్యమ బాణీలుగా మలుచుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఆడినాం, పాడినాం మేడం. ఇవాళ కూడా ప్రజాపాలన కార్యక్రమం, ప్రగతి పదంలో ప్రజాపాలన అనే కార్యక్రమంలో కూడా మా ఆటపాటలతో, మా బయళ్ళ కథ జమిడిక మోతలతోనే పల్లె పల్లె